హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడైతే మేము ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చామండి. సమ్మర్ హాలిడేస్లో ఇక్కడ హైదరాబాద్లో మా అక్కయ్య వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు ఉంటారు. ఇక్కడ సమ్మర్ హాలిడేస్ కానీ వచ్చామండి. సరదాగా పిల్లలకి ఎన్టీఆర్ గార్డెన్, బిర్లా మందిర్ చూపించుకొద్దామని పిల్లల్ని తీసుకొని ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వచ్చామండి. ఇక్కడ చూడండి, మేమైతే అలా అలా తిరిగేస్తూ పిల్లలు పానీపూరి తిందాం మమ్మీ అని అంటే ఇక్కడికైతే వచ్చామండి. పానీపూరి దగ్గరికి పానీపూరి తీసుకున్నాము. నేను లాస్ట్ తింటా. బయటనైతే పానీపూరికి తక్కువ ఉంటుందండి, 10 రూపీసే. ఇక్కడైతే 40 అలా రేట్లు ఉన్నాయి. చూడండి ఎలా తింటున్నాడో మావాడు, ఎలా గంతులేస్తున్నాడో. మీద పడేసుకుంటాడేమో అని భయం అవుతుందండి, కానీ పైన పడేసుకోకుండా చాలా పద్ధతిగానే తింటున్నారు. నేను కూడా అలా రుచి చూద్దామని నేను మా పెద్ద పాప ఇలా సైడ్కి నిలబడి మేము కూడా టేస్ట్ చేస్తున్నామండి, తింటున్నాము. బాగానే ఉన్నాయండి. మా ఊర్లోనైతే పానీపూరి సూపర్గా ఉంటుందండి. మీరు కూడా పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, చాలా ఇష్టం కదండి అందరికీ. పానీపూరి తినడం అయితే అయిపోయిందండి. ఇలా సరదాగా ఇటు సైడ్ వచ్చానండి. ఇక్కడ ఎప్పుడైనా ఎక్కుదాం మమ్మీ అని అంటే పిల్లలకి ఎక్కిద్దామని ఇప్పుడు తీసుకొచ్చాను. సరదాగా చాలా ఆటలాడారు, చాలా గేమ్స్లలో పాల్గొన్నారు. ఇప్పుడైతే ఇక్కడ ఒక అదేంటది స్ప్రింగ్ లాగా ఉందండి. దానికి ఆ తీగకు ఆనకుండా స్ప్రింగ్ గీత వరకు తీసుకురావాలని పెట్టిండి గేము. అదేంటోనండి, ఎంత ట్రై చేసినా అసలు దానికి ఆనకుండా మాత్రము తీసుకురాలేకపోయినాము. అందులో టెక్నిక్ ఉంటుంది కావచ్చండి, నాకు తెలిసి. చాలామంది ట్రై చేశారు కానీ ఎవ్వరూ అసలు దాన్ని కానకుండా తీసుకురాలేదు. మా పెద్ద పాప అయితే 2-3 టైమ్స్ ట్రై చేసింది. దగ్గర దాకా వచ్చి అలా దానికి వాళ్తుంది. నేను 2-3 టైమ్స్ ట్రై చేశాను. అక్కడ ఉన్న చాలామంది ట్రై చేశారండి, కానీ ఎవ్వరు సక్సెస్ కాలే ఆ గేమ్లో. దానిలో ఏదో టెక్నిక్ ఉంటుంది కావచ్చు అని అనిపిస్తుంది. మా చిన్న పాప అయితే ట్రై చేసిందండి. ఇప్పుడైతే ఇక్కడ ఏవో బాల్స్ ఆట అండి, గేమ్స్. నెంబర్ల మీద పడితే ఆ నెంబర్లు కౌంట్ చేసి ఆ నెంబర్కు దగ్గ ఏదో గిఫ్ట్ ఇస్తాడటండి. ట్రై చేసినామండి. 2-3 చిన్న ఐటమ్స్ వచ్చినాయి. నేను ట్రై చేసిన, మా పాపలు ట్రై చేసేది. ఆ 2-3 చిన్న ఐటమ్స్ ఎందుకని ఇక్కడ టెడ్డీ బేర్ బొమ్మ తీసుకోవాలని అనుకున్నామండి. అవన్నీ చిన్న ఐటమ్స్ ఇచ్చి అవో బాక్స్ వేసామండి. కౌంట్ చేస్తుండు, నెంబర్స్ ట్రై కౌంట్ చేస్తుందండి. చాలా ఐటమ్స్ ఉన్నాయి, మన పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే రావట్లేదు. చిన్న చిన్న ఐటమ్స్ ఇచ్చాము. ఇదేదో గన్ షూట్ అట్టండి, వేరే గేమ్. చాలా గేమ్లలో పార్టిసిపేట్ చేశారు. మా పెద్ద పాప ట్రై చేస్తుంది. 5 టైమ్స్ కొడితే 4 బాల్స్ బెలూన్స్ పగలాలట. ఒక్క బెలూన్ అలా కొట్టిందండి. తర్వాత ఎంత ట్రై చేసినా అసలు బెలూన్ అనేది పగలట్లేదు. అసలు ప్రాబ్లం మా పాపలో ఉందో లేకపోతే దాని టెక్నిక్ ఏదో తెలియదండి. మొత్తానికైతే ట్రై చేశాము, అస్సలు సెట్ కాలేదండి. ట్రై చేస్తూనే ఉంది. ఆ బెలూన్స్ అయితే పగలట్లేదు. ఒకటే ఒక బెలూన్ పగలగొట్టిందండి. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ
వ్యూస్ కీలల్లో పోతున్నాయి, బాగానే చాలామంది చూస్తున్నారు, కానీ లైక్స్ ఎక్కువ రావట్లేదండి. కొన్ని షార్ట్స్ మాత్రమే లైక్స్ వస్తున్నాయి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అవ్వండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు అయితే చాలా 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 సపోర్ట్ చేశారండి. చాలా థ్యాంక్స్ మీకు. చాలా ఎలా చెప్పాలండి, చాలా పెద్ద థ్యాంక్స్. ఇంకా సపోర్ట్ చేయాలండి, ప్లీజ్ సపోర్ట్ మీ. చూడండి ఇప్పుడైతే ఏరోప్లేన్ అంటండి, దాని మీద ఎక్కి రౌండ్ అప్ చేస్తున్నారు. ఏదో గేమ్స్ ఆడతానంటే మా చిన్న పాప వద్దని తీసుకొచ్చినందుకు వాళ్ళకి కూర్చుంది. అందులో అసలు హాయి బాయ్ చెప్తలేదు. మా చిన్నోడైతే చాలా హుషారుగా ఉన్నాడు, మంచిగా హాయి హాయి చెప్తున్నాడు, సంతోషంగా నవ్వుకుంటుండే. కానీ మా పాప మాత్రం అస్సలు నవ్వట్లేదండి, అలిగింది. చూడండి సరదా గేమ్స్ ఆడుకుంటూ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి. మనకు మనీ ఇవ్వాలి ఉంటుంది, రేపు పోతుంది. మనీ గురించి ఆలోచించొద్దండి. ఎవరైనా ఉన్నంతలో పిల్లల్ని చాలా సంతోషపరచాలని చూస్తామండి. నేను కూడా పిల్లల సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదండి, వాళ్ళ సంతోషమే నాకు ముఖ్యము. ఫస్ట్ వాళ్ళ తర్వాతనే ఇంకెవరైనా. వాళ్ళకు చిన్న కష్టమైనా నేను భరించలేనండి. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. పిల్లల ప్రపంచమే మా ప్రపంచం. చూడండి ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కూడా అలాగే ఉంటుందండి. ప్రతి పేరెంట్స్కి పిల్లల సంతోషమే ముఖ్యము, అలాగే ఉంటారు కూడా. ఇది చాలా రౌండ్స్ నింపాడండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా షార్ట్స్లలో వీడియోస్లలో ఏదన్నా పొరపాటు ఉంటే కామెంట్ చేయండి, సరిదిద్దుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు వచ్చానండి. ఇంకా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మా ఆవిడైతే చాలా సంబూరంగా ఉన్నాడండి, చాలా హ్యాపీగా ఉన్నారు. మా చిన్న పాపనైతే చాలా కిందికి పెట్టిందంటే పైకి లేస్తలేదు, అసలు నన్ను చూడని కానీ చూస్తలేదండి. కొంచెం మనకి ఎక్కువ సన్నగా కావాలి, ఇంకెవ్వరి మాట కానీ. ఇదే వేరే గేమ్స్ కాడికి వచ్చామండి. ఇప్పుడు ఈ గేమ్స్ ఎట్లా అంటే స్ప్రింగ్ లాంటిది ఒకటి ఇట్లా కొడితే గోట్ లాంటిది ఐటమ్స్ ఎలా పడన్నట్టండి. చాలా ఐటమ్స్ రాసి పెట్టింది అక్కడ. ఐటమ్ ఎండ్లో పడితే అందులో ఆ గిఫ్ట్ ఇస్తాడట. కొన్నిట్లలో డబ్బులు పెట్టిండు, కొన్నిట్లలో ఏదో గిఫ్ట్ ఐటమ్స్ పేరు రాసిండు. మేము ఆ గేమ్ ఆడామండి, చాలా గేమ్స్ ఆడామండి. గేమ్ ఏదో గన్ వచ్చిందండి, గన్ను ఇచ్చాడు. ఆ గేమ్స్ ఆడితే గన్ వచ్చింది చిన్నది. తర్వాత ట్రై చేయమన్నాడు, చాలా ట్రై చేసామండి గేమ్స్ అయితే. ఇవి ఇక్కడ ఏం గేమ్ అంటే గ్లాసులు వరుసగా పెట్టాడండి, చాలానే పెట్టాడు. 3 సార్లకి గ్లాసులన్నీ పగలగొట్టాలని చెప్పింది బాల్తోటి. చేశానండి, అసలు దూరం దూరం పెట్టినట్టుండండి గ్లాసులు. అసలు